ఇదిగో ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు. యేసయ్యకు సర్వ అధికారం ఉంది. అందులో సముద్రం ఒకటి. ప్రకృతిలో ఏమిటి? సముద్రం ఒకటి. సముద్రమును యేసయ్య ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ ఉంటున్నాడు, నిమ్మలపరుస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే యేసయ్య వచ్చి ఇదిగో ఆ గాలిని, ఆ తుఫాను గద్దించాడో వెంటనే అవన్నీ కూడా నిమ్మలమైపోయి ఆయనకు లోబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అప్పటి వరకు శిష్యులందరూ భయపడుతూ ఉంటున్నారు, బిక్కుబిక్కున భయపడుతూ ఉంటున్నారు. చచ్చిపోతామేమో, మునిగిపోతామేమో, పడవల నుంచి పడిపోతామేమో అని వారు భయపడుతూ ఉంటే యేసయ్య వచ్చి అంటున్న మాట ఏమిటంటే, ఓడ దగ్గరికి వచ్చి ఆ గాలిని, ఆ తుఫాన్ను గద్దించి నిమ్మలపరిచాడని రాయబడుతూ ఉంది. దయచేసి ఈరోజు లైవ్లో కానీ చర్చిలో కానీ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితం సముద్రంలో ఓ పడవ ప్రయాణం లాగా ఉందేమో, అలలు చాలా వీస్తున్నాయేమో, నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉందేమో. ప్రభు నీ దగ్గరికి వస్తే నీ మీద వచ్చే తుఫాను ఆగిపోతుంది. హల్లెలూయా. నిన్ను ముంచాలని చూస్తున్న ఆ జలములో దేవునికి లోబడుతూ ఉన్నాయి. నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది? నీ ఓడ సాపిగా సాగాలంటే సర్వ అధికారం కలిగినటువంటి దేవుడికి మీరు అధికారం ఇస్తే మీ పడవ ప్రయాణం క్షేమంగా ఇంటికి